ఇదేదో పాత కథలా ఉంది. అంటే ఈ కాలంలో సాతాన్ని మనిషి శరీరంలోకి ఎవరు పంపగలరు? హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన ఓటీటీ అప్డేట్స్ అలానే అప్కమింగ్ ఫిల్మ్ అప్డేట్స్ అయితే చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. నెంబర్ 1 ఫ్రెండ్స్, ప్రైమ్ వీడియో వారు మన ముందుకు మరొక వెబ్ సిరీస్ని అయితే తీసుకొని వస్తున్నారు. సిరీస్ టైటిల్ కాల్ మీ బీ, స్టారింగ్ అనన్య పాండే. సిరీస్కి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ వీడియో అయితే రిలీజ్ చేశారు. సో సిరీస్ షూటింగ్ అనేది ప్రస్తుతానికి జరుగుతుంది. ఫ్యూచర్లో మనకి ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ని రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 2 డైసీ జోన్స్ అండ్ ది 6. ఇది ఒక మ్యూజికల్ డ్రామా సిరీస్. ఈ సిరీస్ నుంచి ఎపిసోడ్ 9, ఎపిసోడ్ 10 వచ్చేసి ఇప్పుడు స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. ఇంగ్లీష్తో పాటు 5 ఇండియన్ లాంగ్వేజెస్ ఆన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 3 డామ్ సీజన్ 2. ఇది ఒక క్రైమ్ డ్రామా సిరీస్. ఎపిసోడ్ 4 వచ్చేసి ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ వీక్లీ 1 ఎపిసోడ్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ నెంబర్ 4 ఫ్రెండ్స్, ప్రైమ్ వీడియో వారు మన ముందుకు మరొక హాలీవుడ్ మూవీని డబ్బుడ్ వర్షన్స్లో తీసుకుని వస్తున్నారు. ఇది 2022 ఇయర్లో వచ్చిన హారర్ మిస్టరీ థ్రిల్లర్ ఫిలిం ది ఆఫరింగ్. మూవీకి సంబంధించిన డబ్బుడ్ వర్షన్స్ అఫీషియల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. మనకి ఈ మూవీ ఏప్రిల్ మంత్లో డిజిటల్ ప్రీమియర్ అయితే ఉంటుంది ఆన్ ప్రైమ్ వీడియో ఇండియా. ఈ మూవీకి ఐఎండిబి రేటింగ్ 5.2 అవుట్ ఆఫ్ 10 అయితే ఇవ్వడుంది. నెంబర్ 5 2021 ఇయర్లో వచ్చిన రష్యన్ వార్ యాక్టివిటీ యాక్షన్ డ్రామా ఫిలిం రెడ్ గోస్ట్. ఫ్రెండ్స్, ఈ మూవీని విఆర్ ఓటీటీ ప్లాట్ఫామ్ వారు ఒరిజినల్ డబ్ చేసి మన ముందుకు తీసుకుని వస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ ఆడియోస్ వచ్చేసి ఏప్రిల్ 4 నుంచి విఆర్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే అవుతాయి. నెంబర్ 6 మైత్రి మూవీ ప్రొడక్షన్ బ్యానర్ లాంచ్ వస్తున్న అప్కమింగ్ ఫిలిం స్టారింగ్ నితిన్ అండ్ రష్మిక మండన, డైరెక్టర్ వెంకీ కుడుముల. ఫ్రెండ్స్, టుడే వచ్చేసి పూజ సెరమనీ అయితే జరిగింది. టుడే నుంచి ఈ మూవీ షూటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయింది. నెంబర్ 7 రైటర్ పద్మభూషణ్ మూవీ ప్రొడక్షన్ చాయ్ బిస్కెట్ ప్రొడక్షన్ వారి నుంచి మరొక ఫిలిం అయితే వస్తుంది, మేము ఫేమస్. ఇందులో యూట్యూబ్లో ప్రాంక్ వీడియోస్ చేసి ఎంతో ఫేమస్ అయిన యాక్టర్స్ అయితే కనబడబోతున్నారు. ఇది ఒక ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ మూవీగా మన ముందుకైతే వస్తుంది. జూన్ 2కి థియేటర్స్లో మూవీని అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 8 సలార్ స్టారింగ్ ప్రభాస్. ఈ మూవీని పాన్ వరల్డ్గా ఇంగ్లీష్ వర్షన్లో కూడా రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. సో దీని గురించి న్యూస్ ఏంటంటే ఇంగ్లీష్ వర్షన్ ప్రింట్ అనేది చాలా తక్కువగా అయితే ఉండబోతుంది. సాంగ్స్ని అండ్ కామెడీ సీన్స్ని అయితే రిమూవ్ అయితే చేసేస్తున్నారు. వాటిని డబ్బింగ్ అయితే చేయట్లేదు. లైక్ చెప్పాలంటే ఒక 30 మినిట్స్ వరకు డ్యూరేషన్ వచ్చేసి ఇంగ్లీష్ వర్షన్లో ప్రింట్ అయితే ఉండట్లేదు. నెంబర్ 9 లియో మూవీ గురించి ప్రొడక్షన్ వారి నుంచి ఏదో ఒక అప్డేట్, రోజుకి ఒక పోస్టర్ కానీ ఒక పిక్ కానీ రివీల్ చేస్తూ ఫ్యాన్స్కి అయితే హైప్ ఇస్తూనే ఉన్నారు. సో ఇక్కడ కాశ్మీర్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయినట్టు ఒక మేకింగ్ వీడియో రెడీ చేసి రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోయింటే చూడండి ఆ మేకింగ్ వీడియో. సో నెక్స్ట్ షెడ్యూల్ అనేది చెన్నైలో అయితే ఉండబోతుంది. నెంబర్ 10 రావణాసురా. ఈ మూవీ ఓవర్సీస్లో రిలీజ్ అవడానికి PHF ప్రొడక్షన్ వారు రైట్స్ని బ్యాక్ చేసుకున్నారు. నెంబర్ 11 డైరెక్టర్ MS రాజు డైరెక్షన్లో వస్తున్న మూవీ మళ్ళీ పెళ్ళి. ఇందులో నరేష్ అండ్ పవిత్ర లోకేష్ లీడర్లో కనబడబోతున్నారు. ఈ మూవీని వచ్చేసి ఈ సమ్మర్కి థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 12 విరూపాక్ష. ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ని టుడే అయితే రిలీజ్ చేశారు. సాంగ్ టైటిల్ నచ్చావులే నచ్చావులే, రిలీజ్ ఆన్ SVCC యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ నెంబర్ 13 పొనియన్ సెల్వన్ పార్ట్ 2. రీసెంట్గానే మనకి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ని అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడైతే ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ అండ్ ఆడియో లాంచ్ అప్డేట్స్ అయితే రివీల్ చేయబోతున్నారు. మనకి త్వరలో అయితే రివీల్ అవుతాయి. సో మేకర్స్ ప్లానింగ్ ఏంటంటే మార్చ్ 29కి నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆడియో లాంచ్ ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఆ ఈవెంట్లోనే అఫీషియల్ ట్రైలర్ కూడా లాంచ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్ మనకి త్వరలోనే రివీల్ చేస్తారు. నెంబర్ 14 పిజ్జా 3 ది మమ్మీ. రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు. మే 12కి థియేటర్స్లో మూవీని అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 15 లైకా ప్రొడక్షన్ బ్యానర్ లాంచ్ వస్తున్న మరొక న్యూ ఫిలిం తీర కాదల్. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ని అయితే రివీల్ చేశారు. మూవీకి డైరెక్టర్ వచ్చేసి రోహిన్ వెంకటేషన్, స్టారింగ్ జై, ఐశ్వర్య రాజేష్ అండ్ శివాడా. నెక్స్ట్ నెంబర్ 16 డైరెక్టర్ హరీష్ శంకర్ గారి డైరెక్షన్లో వస్తున్న అప్కమింగ్ ఫిలిం ఉస్తాద్ భగత్ సింగ్ స్టారింగ్ పవన్ కళ్యాణ్. ఫ్రెండ్స్, ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ అనేది ఏప్రిల్ 5కి అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు షూటింగ్లో అయితే ఏప్రిల్ 5కి జాయిన్ కానున్నారు. నెక్స్ట్ నెంబర్ 17 డిస్నీ ప్లస్ హాట్స్టార్ లాంచ్ వస్తున్న మరొక ఒరిజినల్ సిరీస్ లేబుల్. ఈ సిరీస్కి డైరెక్టర్ వచ్చేసి అరుణ్ రాజా కామరాజ్. ఈ సిరీస్లో లీడర్లో కనబడబోతున్నారు జై, తానియా హోప్ అండ్ మహేంద్రన్. ఈ సిరీస్కి మ్యూజిక్ అయితే అందించారు
శామ్ సిఎస్. సో మనకి త్వరలో ఈ సిరీస్ని డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ చేయబోతున్నారు, తెలుగు తమిళ్ లాంగ్వేజెస్. నెంబర్ 18 హౌస్ అరెస్ట్. ఇది ఒక కామెడీ ఫిలిం. ఈ మూవీ ఇప్పుడు ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 19 2023 ఇయర్లో వచ్చిన యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం ప్లేన్. ఫ్రెండ్స్ ఈ మూవీ ఇప్పుడు ఐట్యూన్స్ అండ్ గూగుల్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది, రెంట్ మోడల్లో, ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెంబర్ 20 అనురాగ్ కశ్యప్ న్యూ ఫిలిం మోస్ట్ ప్యార్ విత్ డీజే మొహబ్బత్. ఈ మూవీ మార్చి 31 నుంచి నెట్ఫ్లిక్స్ ఇండియాలో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది, హిందీ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 21 అప్కమింగ్ క్రైమ్ కామెడీ ఫిలిం నారాయణ అండ్ కో. ఈ మూవీలో సుధాకర్ అండ్ పూజా కిరణ్ అయితే లీడర్లో కనబడబోతున్నారు. సో ఈ ఫ్యామిలీ క్రైమ్ డ్రామా ఫిలింని త్వరలో థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 22 రీసెంట్గా థియేటర్స్ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయిన మలయాళం ఫిలిం రోమాంచం. ఫ్రెండ్స్ ఈ మూవీ ఈ వీకే ప్రీమియర్ అయితే కావాల్సింది. సో మనకి కొంచెం లేట్ అయితే అవుతుంది. ఏప్రిల్ ఫస్ట్ హాఫ్లో ఈ మూవీని ప్రీమియర్ అయితే చేస్తున్నారు. సో మలయాళంతో పాటు డబ్బుడ్ వర్షన్స్ కూడా మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో వస్తున్నాయి. నెంబర్ 23 దసరా. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి అనంతపూర్లో మార్చి 26కి అయితే ఉండబోతుంది. నెక్స్ట్ నెంబర్ 24 కబ్జా స్టారింగ్ ఉపేంద్ర. సో ఈ మూవీ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను, చూసిన వారికి తెలిసే ఉంటుంది ఈ మూవీ ఏ లెవెల్లో ఉంది అని చెప్పేసి. ఇంకా దీనికి సెకండ్ పార్ట్ కూడా ఉంది అని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు. సో అది వస్తుందో రాదో కన్ఫామ్గా అయితే తెలియదు. సో ఎవరైతే ఈ మూవీని ఇంకా థియేటర్స్లో చూడకుండా ఓటీటీలోకి వచ్చాక చూద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ అప్డేట్. సో ఈ మూవీ మనకి ఏప్రిల్ 2nd వీక్లో డిజిటల్ ప్రీమియర్ ప్రైమ్ వీడియోలో అయితే ఉంటుంది. ఏప్రిల్ 10th to ఏప్రిల్ 15th ఈ 5 days గ్యాప్లో మనకి ప్రైమ్ వీడియోలో మూవీ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది, ఆల్ లాంగ్వేజెస్. నెంబర్ 25 రాకెట్ బాయ్స్ సీజన్ 2. ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్ డబ్బుడ్ వర్షన్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే రీజనల్ లాంగ్వేజ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు, సో ఇప్పుడైతే సోనీ లీవ్లో అయితే అవైలబుల్ అయితే ఉంది. నెంబర్ 26 పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2. ఫ్రెండ్స్ ఈ మూవీ ట్రైలర్ కట్ సెన్సార్ అయితే డన్ అయిపోయింది. ట్రైలర్ కట్ డ్యూరేషన్ వచ్చేసి 3 minutes 25 seconds అయితే ఉంటుంది. నెంబర్ 27 చైనీస్ న్యూ వెబ్ సిరీస్ నథింగ్ బట్ యూ. ఈ సిరీస్ని టీవీలో మార్చి 27కి ప్రీమియర్ చేస్తున్నారు, చైనీస్ లాంగ్వేజ్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. నెంబర్ 28 సాయి ధరమ్ తేజ్ అండ్ పవన్ కళ్యాణ్ లీడర్లో వస్తున్న మూవీ వినోదయ సీత మూవీకి అఫీషియల్ రీమేక్. సో ఈ మూవీ రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు, జూలై 28 ఇన్ థియేటర్స్. సో డేట్ని క్యాలెండర్లో మార్చేసి పెట్టుకోండి, జూలై 28. నెంబర్ 29 రావణాసుర. ఫ్రెండ్స్ ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అనేది టుమారో మార్నింగ్ 10 AM అయితే రివీల్ చేయబోతున్నారు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని యూస్ఫుల్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by. No more waiting for the gun to fire. No